ఏపీ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కీలక నగరాలుగా ఒకటిగా చెప్పుకునే విశాఖ నగరంలో మాత్రం టూ వీలర్కి సంబంధించిన ఎవరైతే రైడర్స్ ఉంటారో వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. అయినప్పుడు కూడా అక్కడక్కడ ఇలాంటి అంశాలు అమలు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరగడం, చాలామంది మరణించడం జరుగుతుంది. ఈ దశలో ఇటీవల కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో హెల్మెట్ నో పెట్రోల్ అంటూ కూడా బోర్డులు పెట్టడం జరిగింది. ఈ దశలో ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. అదే చూశారు కదా, నేను కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర చూశాను, నో హెల్మెట్ నో పెట్రోల్ అని. ఇది ఒక రకంగా ఏ రకంగా భావిస్తున్నారు మీరు? ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే మ్యాక్సిమం నంబర్ రోడ్ ప్రమాదాలు విశాఖపట్నం నగరం, విజయవాడ నగరం ఈ రెండు చోట్ల జరుగుతున్నాయి. హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే టూ వీలర్ మీద రైడర్ కానీ పిలియన్ రైడర్ కానీ, డ్రైవర్ కానీ పిలియన్ రైడర్ కానీ ఒకవేళ ప్రమాదం జరిగితే హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మొన్న కూడా పెందుర్తి దగ్గర భార్య, భర్త, అమ్మాయి ముగ్గురు అలా ప్రయాణం చేస్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది. రోడ్ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు, ముగ్గురు హెల్మెట్ ధరించలేదు. సో హెల్మెట్ ధరించడం మీ క్షేమం కోసం అవసరం. మీరు ఇంటి నుండి బయటికి వస్తారండి, టూ వీలర్ ఎక్కి వస్తారండి, మళ్ళీ రాత్రిపూట ఇంటి క్షేమంగా చేరాలి. అది ఎన్ష్యూర్ చేయాలంటే మీరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మీరు బండి నడుపుతున్నా హెల్మెట్ ధరించాలి, పిలియన్ రైడర్గా ఉన్నా కూడా హెల్మెట్ ధరించాలి. ఆ హెల్మెట్ కూడా BIS సర్టిఫైడ్ ISI మార్క్ హెల్మెట్ ఉండాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. హెల్మెట్ మీ క్షేమం కోసం. మీరు హెల్మెట్ ధరిస్తే మీకే సేఫ్టీ. ఇక్కడ వైజాగ్ నగరంలో ఎండ ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల మీకు డిస్కంఫర్ట్ ఉండొచ్చు, కానీ ఆ డిస్కంఫర్ట్ కంటే సేఫ్టీ ముఖ్యం. అది మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. హెల్మెట్ ధరించడం ఒకటి, BIS సర్టిఫైడ్ ISI మార్క్ హెల్మెట్ ధరించడం అది నంబర్ 2. నంబర్ 3 హెల్మెట్ సరిగ్గా ధరించడం. కొందరు జస్ట్ హెల్మెట్ పెడతారు కానీ సరిగ్గా ఫిట్ చేయరు. అలా హెల్మెట్ పెట్టినా కూడా లాభం ఉండదు. చాలామంది అటువంటి హెల్మెట్ ధరించడం వల్ల కూడా యాక్సిడెంట్కి గురి అయ్యారండి, ఇంజరీస్ జరిగాయి, చనిపోయారు కూడా. సో ఈ మూడు ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. హెల్మెట్ ధరించాలి, ప్రాపర్ క్వాలిటీ హెల్మెట్ ధరించాలి, హెల్మెట్ సరిగ్గా ధరించాలి. హెల్మెట్ బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి, పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలి. సరే, ఇంకో విషయం, జనరల్గా ఈ మధ్య కొందరు హెల్మెట్ ధరిస్తున్నారు, అంటే ప్రీవియస్ డేస్తో పోల్చుకుంటే కొంత పెరిగింది. అయితే నైట్ 10 తర్వాత సిగ్నల్స్ దగ్గర పోలీసు ఉండరు, అట్లాగే నైట్ అంత అబ్జర్వేషన్ ఉండదని, అట్లాగే ఎక్కువ మంది అలా వితౌట్ హెల్మెట్ ట్రావెల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాంటి అంశాల మీద ఎలా దృష్టి పెడతారు? నేను ఇది కూడా గమనించాను. రాత్రిపూట ట్రాఫిక్ పోలీస్ ఉండరని హెల్మెట్ లేకుండా ధరించకుండా ప్రయాణం చేస్తున్నారని నేను ఆల్రెడీ ట్రాఫిక్ వింగ్కి చెప్పాము. మీరు రాత్రిపూట కూడా పోలీస్ ఉండాలి, కావాలంటే మీరు షిఫ్ట్ డ్యూటీ పెట్టండి, కానీ రాత్రిపూట హెల్మెట్ ధరించకుండా ప్రయాణం, అతి వేగంతో ప్రయాణం వల్ల ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ రాత్రిపూట జరుగుతాయి, ఎక్కువ మరణాలు రాత్రిపూట జరుగుతాయి. కాబట్టి రాత్రిపూట ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీస్ ఉండాలని నేను సూచించాను. కానీ త్వరలో మేము మన నగరంలో AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ స్టార్ట్ చేయబోతున్నా. బహుశా 1 ఏప్రిల్ 2026 నుండి అది మొదలవుతుంది. అది స్టార్ట్ అయిన తర్వాత ప్రతి జంక్షన్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ ఉంటాయి. అప్పుడు ట్రాఫిక్ పోలీస్ రెగ్యులేషన్ చేస్తారండి, ఎన్ఫోర్స్మెంట్ చేయరండి. ఆ ANPR కెమెరాస్ ద్వారా మీరు ఎక్కడ ఉన్నా ట్రాఫిక్ రెగ్యులేషన్ పాటించకపోతే, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ ఉల్లంఘిస్తే ఆటోమేటిక్గా కెమెరాలో మీరు దొరికిపోతారండి. మీరు ఇంటికి చేరేసరికి మీ ఈ చలాన్ మా లాబ్ లెటర్ ఈ చలాన్ రూపంలో మీకోసం వెయిట్ చేస్తుంది. సో మీరు అందరూ, వైజాగ్ ప్రజలందరికీ నేను కోరుకుంటున్నా, హెల్మెట్ ధరించడం, బోత్ డ్రైవర్ అండ్ పిలియన్ రైడర్ అడ్జస్ట్ చేయండి. అది ఖచ్చితంగా మీరు అలవాటు చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో 100% ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. అప్పుడు
తప్పించడానికి అవకాశమే ఉండదు. ఇప్పుడు మీరు పోలీస్ చూస్తే హెల్మెట్ ధరిస్తారు, పోలీస్ కనపడడం లేదంటే హెల్మెట్ పక్కన పెడతారండి. అప్పుడు అది కుదరదు. అప్పుడు 24/7 ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి. డ్రైవర్ కానీ పిలియన్ రైడర్ కానీ 100% మంచి క్వాలిటీ హెల్మెట్ సరిగ్గా ధరించండి. మీరు క్షేమంగా ఉండాలి. వైజాగ్ కూడా మీరు క్షేమంగా ఉంటే వైజాగ్ నగరం కూడా క్షేమంగా ఉంటుందని. ఒక విషయం మీరు చూసారు, ఈ మధ్య పెందుర్తి బీఆర్టీఎస్ రోడ్డు ఏదైతే అప్పనపాలెం వద్ద ఒక చిన్న యాక్సిడెంట్లో ఒకే ఫ్యామిలీకి చెందిన 3 చనిపోయారు. అయితే తొలి దశ నుంచి ఈ యాక్సిడెంట్లు బీఆర్టీఎస్ రోడ్లో ఎక్కువ జరుగుతున్నాయి. ఆ బీఆర్టీఎస్ రోడ్లో అనాథరైజ్డ్ వెహికల్స్ని ఎట్లా రెగ్యులేట్ చేద్దాం అనుకున్నాను. ఈ బీఆర్టీఎస్ గురించి ఒక ఇష్యూ ఉంది. అది మీరు వైజాగ్ చూడండి, విజయవాడ చూడండి. బీఆర్టీఎస్ మనం ఎందుకు పెట్టాము, ఆ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా, ఆ విషయంలో మేము డిస్కషన్ చేస్తున్నాం. ఇప్పుడు బీఆర్టీఎస్ కూడా చూస్తే కొన్ని చోట్ల 3 రోడ్స్, కొన్ని చోట్ల 2 రోడ్స్. బీఆర్టీఎస్ కూడా ఒకే రకంగా లేదు మన సిటీలో చూస్తే కూడా. సో బీఆర్టీఎస్ ఖచ్చితంగా అక్కడ మార్పులు చేర్పులు తీసుకురావాలి. మేము ఆల్రెడీ ఈ విషయంలో డిస్కషన్ చేశాము. ఫర్దర్ సంప్రదింపులు జరుగుతాయి. త్వరలో మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుందని ఆశిస్తున్నాం. ఇది వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ అభిప్రాయం. ఏదైతే కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో హెల్మెట్ నో పెట్రోల్ అనే విధానం అమలు చేస్తున్నారు. దీన్ని ఒక పోలీస్ పరంగా సమర్థించడమే కాకుండా ఖచ్చితంగా విశాఖ నగర వాసులు ట్రాఫిక్ పోలీసులతో సంబంధం లేకుండా విధిగా హెల్మెట్ ధరించాలని చెప్తున్నారు. మరి కొన్ని రోజుల్లో ఏదైతే ఏప్రిల్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు విశాఖ నగరంలో అందుబాటులో వస్తాయి. అవి వచ్చినట్లయితే పోలీసుతో సంబంధం లేకుండా ఎక్కడికక్కడ నిబంధనలు పాటించిన అంశాలు రికార్డ్ అవ్వడం ద్వారా ఈ చలానా కూడా వస్తుంది. కాబట్టి ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి ప్రత్యేకంగా దృష్టి సారించాలని సిటీ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.